ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో అయితే నేను మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఇంట్లో అయితే కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం దోశ పిండి అయితే ఉన్నది. అలాగే 2 చట్నీలు అయితే ఉన్నాయి. అవి కూడా కొంచెం ఉన్నాయన్నమాట. సో దాంతో ఇంకా ఇడ్లీ దోశ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే రేక్ అయితే పెట్టేశాను దోశ వేద్దామని చెప్పేసి. ఈ లోపల రాత్రి తోమిన గిన్నెలన్నీ ఇంకా సర్దుకుంటున్నాను అనమాట. ఇవైతే లాన్ పెట్టేసి ఏమో లాన్ పెట్టి ఇక్కడ సర్దేస్తున్నాను. అయితేనండి ముందు రోజు నేను చపాతీ చేశాను, మీకు చూపించలేదులేండి. విరాజ్ బర్త్డే రోజున చపాతీ కూడా చేశాను అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చపాతీ తింటానన్నారని చపాతీ అయితే చేశాను. అయితే ఏమైందంటే దోశ వేసే పెనం మీద అయితే వేసేసాను అనమాట చపాతీ. సో చపాతీ కాల్చిన తర్వాత దోశ అయితే రాదు కదండి. సో నేనైతే అలాగే వేసేసాను అనమాట దోశ. కాకపోతే ఎంతసేపు అయినా రాదే, దానికి అంటుపోయి ఉండిపోయింది అనమాట. ఇంక తీసేసాను. ఇంకా తీసేసి ఏం చేశానంటే ఇంక ఇడ్లీ పిండి దోశ పిండి 2 మిక్స్ చేశానమాట. 2 మిక్స్ చేసి ఏం చేశానంటే ఇలా అట్టు కింద అయితే వేసేసాను. ఇందులో అయితే బాగా వచ్చేస్తుంది, ఇంకా దెబ్బ రొట్లా అయితే ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వేసేసాను. అలాగే నేను అత్తయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు పులిహోర చేసుకున్నారు కదండి, అంటే చింతపండు ఉడకబెట్టారు కదా. సో ఇదే గిన్నెలు అయితే ఉడకబెట్టారు. అది నేను ఒక సెపరేట్గా ఒక బాక్స్లో తీసేసి, సో రాత్రి అయితే మిగిలిపోయింది అనమాట అన్నం. ఆ అన్నం ఏం చేశానంటే చింతపండు గిన్నెలో కలిపేసాను అనమాట. కలిపేసి ఇంక దానికైతే తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా పులిహోర ఇంకా దోశ అనమాట. దోశ కదలండి అట్టు. అయితే అట్ట అయితే వాళ్ళు ముగ్గురికి వచ్చిందనమాట. చెప్పాను కదా పిన్ని ఎంతో లేదని చెప్పేసి. సో వాళ్ళు ముగ్గురికి వచ్చింది. నేనైతే పులిహోర తిన్నాను, నాకు పులిహోర ఇష్టమే అనమాట. సో అందుకే నేను పులిహోర తిన్నాను. ఇంక మా హస్బెండ్కి అయితే ఒక అట్టు ఇంకా కొంచెం పులిహోర అయితే వేసాను. మా అబ్బాయికి అంత ఇష్టం ఉండదండి పులిహోర, వాడైతే బిర్యానీ ఇష్టంగా తింటాడు. విన్ను అయితే పులిహోర ఇష్టంగా తింటుంది అనమాట. సో విన్ను అయితే ఇప్పుడు తిన్నా, నేను దోశ తింటానని చెప్పేసి అన్నది. ఇంకా విన్నుకి అయితే అట్టేసి ఇచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మంచీలు అయితే అయిపోయినాయి అనమాట ఇంట్లోని వాటరు. సో ఇంక మా హస్బెండ్ అయితే వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఈ లోపల నేను పప్పు టమాటాకి అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట, టమాటోస్ ఇవన్నీ. సో పప్పు అయితే కడిగేసాను, అందులో ఆనియన్స్ టమాటోస్ కూడా కట్ చేసి పెట్టేశాను. అలాగే చింతపండు అయితే తీస్తున్నాను. ఈ చింతపండు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. చింతపండు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అలాగే పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. ఈసారి నేను పచ్చళ్ళు ఎంతో తెచ్చుకోలేదు కదా, కొంచెం తెచ్చుకున్నాను. సో అవి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక పప్పులో అయితే ఉప్పు కారం చింతపండు ఇవన్నీ వేసేసి పక్కనైతే పెట్టేశాను. నీళ్ళు లేవన్నాను కదా, సో నీళ్ళు తెచ్చిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే పెట్టాలి. ఈ లోపల బట్టలు అయితే అయిపోయినాయి అనమాట మిషన్లోవి. సో మిషన్లో బట్టలు తీసి ఆరేసేసాను. ప్లేస్ ఎంతో ఉండదండి బట్టలు ఆరేయడానికి, కొంచెం బట్టలు వేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకే అలా వేసేసాను. తర్వాత అవి కానీ క్లిప్స్ అట్లేదు అనుకోండి, వెళ్ళిపోయి సరాసరి కింద అయితే పడిపోతున్నాయి. సో ప్రతి దానికి క్లిప్ అయితే పెడతా ఉన్నాను అనమాట. సో ఈ లోపల ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా బియ్యం కడిగేసి పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద పప్పు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా 2 ఉడుకుతూ ఉన్నాయి. ఇక్కడ మా హస్బెండ్ ఆకలేస్తుంది ఏదన్నా పెట్టు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ ఇంటికాడ తీసుకొచ్చాయి అనమాట. సో చాలా తీసుకొచ్చాము. ఆ స్నాక్స్ ఏం మీకు చూపించలేదు. సో ఇవి అయితే మిగిలినాయి అనమాట. సో ఇవైతే ఇచ్చేస్తున్నాను ఇంకా. సో ఇంకా మేము 4 కూర్చుని అయితే ఇంక ఇవి అవగొట్టేసాం అనమాట. ఇంకా అలా టీవీ చూస్తూ తిన్నాము. సన్నపోస వెళ్ళిపోద్ది స్లోగా తిని. చాలు, తర్వాత వేసుకుందాం. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంక తాలింపు అయితే పెట్టేసాను అనమాట ఉడికిపోయిన తర్వాత. అలాగే ఇందులోకి నేను గుమ్మడికాయలు కూడా ఫ్రై చేశాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ సండే వీడియో అనమాట. లాస్ట్ సండే ఫాదర్స్ డే కదా. అయితే మా మమ్మీ నేను గిఫ్ట్ ఇస్తాను మమ్మీ, డ్రాయింగ్ వేస్తాను అన్నది. సరేలే అని చెప్పేసి ఒక పేపర్ అయితే ఇచ్చాను. ఇస్తే డ్రాయింగ్ వేసింది కానీ సరిగ్గా రాలేదు.
మమ్మీ నువ్వు వేయి మమ్మీ, నేను డాడీకి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి అంటా ఉన్నది. సరేలే ఏదోటి గీద్దాంలే అని చెప్పేసి అలా యూట్యూబ్ ఆన్ చేసి అందులో చూస్తా వేసాను అనమాట. సో ఏదో ఇలా అయితే వచ్చింది. ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. నాకు వచ్చినట్టయితే అలా వేసేసాను. డాడీ కళ్ళు మూసుకోలే, నీ ఏపి తిప్పుకో, ఇలా తిరుగు, ఎదురుకెళ్ళి కళ్ళు మూసుకోమని. నెంబర్స్ లెక్క హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఎవరు వేసారు అది? విన్ను వేసింది, నువ్వు వేసావు. అందుకే నీ చేత రాయించాను కదా. నువ్వు వెయ్యి, నువ్వు ట్రై చేయి, వస్తుంది వెయ్యి. నేను ఒక గంట కష్టపడేంటారా దాంతో, ఇప్పుడు ఇంకో గంట చెయ్యాలండి నేను. ఇంకో గంట కష్టపడినా. అవి పేపర్లు లేవురా, వైట్ పేపరు, అది టెక్స్ట్ బుక్ చింపేసింది చెల్లి. సో దీన్ని అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్కి అయితే పెట్టిందండి. విన్ను తీసుకొచ్చి పెట్టింది అనమాట. నేను ఎక్కడ పడదాం అని ఆలోచిస్తూ ఉంటే విన్ను అయితే తెచ్చి ఈ విధంగా అయితే పెట్టింది. ఇంకా అలా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా డ్రాయింగ్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అయ్యింది. ఇంకా మార్నింగ్ నుంచి అయితే అసలు ఫ్రెష్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడైతే ఫ్రెష్గా స్నానం చేసేసాను. అయితే సండే కదండి, ఇంక సండే ఇంక ఏదో ఒక పని సరిపోతుంది. ఇంకా డ్రాయింగ్ వేస్తా కూర్చున్నానా, అలా టైం అంతా అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. ఇంట్లో అయితే వెజిటేబుల్స్ ఏమీ లేవండి. ఇంక వెజిటేబుల్ తెచ్చుకుందామని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాము. అయితే ఇంకా ఇప్పుడైతే నేను ఐస్ ఫేషియల్ అయితే చేసుకుంటున్నానండి. ఐస్ ఫేషియల్ అయితే చాలా మంచిదండి మనకి ఫేస్కి అయితేని. ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది. ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మనకి లోన్ ఏమైనా మట్టి గట్ట ఏమైనా ఉంటే అంతా మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట. మనకి రోల్ లేకపోతే మీరు ఐస్ క్యూబ్స్ని ఒక బౌల్లో వేసుకుని అందులో ఫేస్ అన్న పెట్టచ్చు. అలా అయితే ఇంకా బెటర్ అనమాట. సో నేనైతే ఇది మీషోలో తీసుకున్నానండి. తీసుకుని చాలా రోజులైంది. నేను డైలీ వాడుతూ ఉన్నాను, మీకు ఎప్పుడు షేర్ చేయలేదు. సో నాకు బాగా యూజ్ అయ్యింది అనిపించినప్పుడు షేర్ చేద్దామని చెప్పేసి ఈ రోజు అయితే షేర్ చేస్తున్నాను. మన స్కిన్ అన్నది చాలా స్మూత్గా ఉంటుందండి. సో ఈ ఐస్ ఫేషియల్ వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించాను కదా ఆ రోలు, అందులో ఏంటంటే మిల్క్ వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ జ్యూస్ వేసుకోవచ్చు, బీట్రూట్ జ్యూస్ వేసుకుని ఐస్ కింద కట్టించుకోవచ్చు. సో అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే మీషోలో తీసుకున్నాను. చాలా రీజనబుల్గా వచ్చింది. 70 రూపీస్ 80 రూపీస్ ఉన్నదనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం మీషోలో ఉన్నది తప్పకుండా చెక్ చేయండి. సో తర్వాత అయితే మేము వెజిటేబుల్స్కి అయితే వచ్చామండి. చెప్పాను కదా వెజిటేబుల్స్ లేవు ఇంట్లో ఏమి అని చెప్పేసి. ఇక్కడైతే వెజిటేబుల్స్ తీసుకున్నాము, అలాగే వాటర్ మిలన్ కూడా తీసుకున్నారు. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి కొడుగుడ్డు కూర అయితే వేస్తున్నానండి. ఇంక మార్నింగ్ పప్పు చేశాను కదా, కొంచెం ఉందన్నమాట. ఇంక పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా కొడుగుడ్డు కూర అయితే వేస్తాను. అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. కారం అయిపోయింది అనమాట. ఇది ఇంటికాడ తీసుకొచ్చిన కారం అండి. సో ఇంక ఈ డబ్బాలు అయితే వేస్తున్నాను. మన కిచెన్ ఎప్పుడన్నా సరే క్లీన్గా నీట్గా కనిపించాలనుకోండి, మనకి వాడేసిన డబ్బాలు అంటే ఉప్పు కారం వేసుకున్న డబ్బాలు అది ఖాళీ అయిపోయిన తర్వాత వెంటనే అందులోని మళ్ళీ ఫుల్ చేయకుండా మన డబ్బాలే క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకున్నాం అనుకోండి, కిచెన్ అయితే ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. మనం ఒకేసారి అన్నీ చేద్దాంలా అంటే అది ఒక పెద్ద పని కింద ఉంటుంది. ఇలా కూడా చెయ్యండి. ఏంటంటే ఏమి కాదు, మనకి ఏదన్నా పసుపు డబ్బా ఖాళీ అయిపోయినా ఉప్పు డబ్బా ఖాళీ అయిపోయినా వెంటనే క్లీన్ చేసుకున్న తర్వాత
అప్పుడు మళ్ళీ అందులో ఫిల్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆ డబ్బాలన్నీ మంచి నీట్గా కనిపిస్తాయి అనమాట. నేనైతే అలాగే చేస్తానండి. ఏ డబ్బా ఖాళీ అయిపోయినా సరే వెంటనే క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అందులో ఫిల్ చేస్తానమాట. అయితే ఇంక ఇక్కడ కోడిగుడ్డు ఉక్కుర అయితే అయిపోతుందండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట. నేను ఇది ఎలా చేస్తానంటే కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేస్తాను. టమాటోస్ వేసిన తర్వాత అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటాను. అది ఫ్రై అయిన తర్వాత మధ్యలో గుంటకిని చేసి అందులో కోడిగుడ్డు కొట్టేసి వేస్తాను అనమాట. సో ఆ గుంటకిని చేసిన దాంట్లో పైన నుంచి ఆనియన్స్ అయితే వేసేసి మొత్తం కవర్ చేసేస్తాను. కోడిగుడ్డుని కవర్ చేసి మూత పెట్టేసాం అనుకోండి ఆవిరి మీద అయితే ఉడికిపోతుంది. ఉడికిపోతే ఏమవుతుంది అంటే పెద్ద పీసెస్ కింద అయితే ఉంటాయి అనమాట. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పైనుంచి కొంచెం కొత్తిమీరని జల్లుకున్నామంటే కోడిగుడ్డు ఉక్కుర అన్నది రెడీ అయిపోతుంది. సో ఇదనమాట నైట్ డిన్నర్లోకి అయితే ఇలా అయితే చేసుకున్నాము. సో ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయన్నది తెలుస్తుంది అనమాట. సో అది లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఉంటాను.